అది మా ప్రశ్న. ఒక్క నిమిషం గౌతమ్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మనోజ్ గారు చెప్పండి. మీరు ఎన్ని రకాలు విమర్శించినా మీ పార్టీలో ఉన్న రాజకీయ విభేదాలు, తర్వాత మేము ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారాన్ని ప్రజలు దీవిస్తున్నారు. అదేవిధంగా రేపు 2 లక్షలు మీరు కొత్త పెన్షన్లు ఇలే, రేపు 2వ తారీఖున 2 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. 46 లక్షల మంది ఉండే అదనంగా ఇస్తున్నాం కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినాం. కాబట్టి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు. మీరు ఇందాక ఇది లెక్కలు చెప్పారు కదా, ఏది ఐటీ ఎగుమతుల్లో మా హయాంలో ఎక్కువ అన్నారు. నేను గణాంకాలతో సహా చెప్తా. అవసరమైతే రేపు పాపులర్ టీవీకి మీరు రండి, నేను వస్తా. నేను అధికారికంగా తీసుకొస్తా, అనధికారికం కాదు. మీ హయాంలో 10 ఏళ్ల కాలంలో మీ యొక్క ఐటీ ఎగుమతులు 2,72,000 కోట్లు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రస్తుతం 2024-25లో 3,13,000 కోట్లు. ఇది అధికారికంగా అబద్ధం, మానవతరాయ రాసుకున్న సొంత లెక్కలు కాదు. 2026కు వచ్చేసరికి $40 బిలియన్ అంటే 3.60 లక్షల కోట్లకు చేరుకుంది. మేము అభివృద్ధి పదంలోనే తీసుకుపోతున్నాం. అదేవిధంగా మీరు ఇందాక ఏమన్నారు, అప్పులు అన్నారు కదా. అప్పుల విషయానికి వస్తే మీరు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అబద్ధం ఆడదు కదా, FRBM పరిధిలో ఉన్న అప్పులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటారు. ఆ అప్పుల్నే లెక్క పెడుతుంది. అందుకే మీరు చేసిన అప్పులు మొత్తం కాగ్ చెప్పింది, మేం చెప్పింది కదా. కాగ్ అన్ని లెక్క పెడుతుంది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది, అసెంబ్లీలో ప్రకటించింది 6,71,000 కోట్లు. మళ్ళా మిగతా లెక్కలేంది, మీరు అక్కడ కార్పొరేషన్ నుంచి అన్ని కలిపి అవి ఒక 3.5 లక్షలు FRBM పరిధి కార్పొరేషన్లు, కాళేశ్వరం, అక్కడ ఇక్కడ గ్యారెంటీ లేని దగ్గర కూడా అప్పులు తెచ్చి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇలా అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ దుబారా మూలంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని ఇలా మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజేతగాళ్ళగా శ్రమిస్తాడు. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఇలా 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. ఇలా 2,000 కోట్లు మీరు బకాయిలు పెట్టిపోతే 2,000 కోట్లు ఇలా పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు ఇస్తున్నాం. ఫీజు రియంబర్స్ బకాయిలు పెట్టిపోయారు, వాటిని కూడా పరిష్కరిస్తాను, ఒక్కొక్కటి పరిష్కరిస్తాను. మీ చేతుల్లో పెట్టేటప్పుడు మీ చేతుల్లో కానీ మీ చేతుల్లో మేము పెట్టేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఎంత 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 70,000 కోట్ల అప్పు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండబట్టే ఇలా మేము చేసిన అప్పులు ఏమైతున్నాయి. మేము 2.5 లక్షల కోట్లు తీసుకొస్తే ఆ 2.5 లక్షల కోట్లలో మీరు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు అర్థమైపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే 21,000 కోట్ల ఆదాయం కావాలా, కానీ రాబడి 18,000 కోట్లే ఉంది. 7,000 కోట్ల రూపాయల ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సాయం లేకున్నప్పటికీ, క్రమశిక్షణతో రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతుంది. రేపు చూడండి, ఇంకా ప్రగతి నివేదిక లెక్కలు స్పష్టంగా వస్తాయి. అదేవిధంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేకపోయారు, మేము కట్టినాం. ఇలా గృహజ్యోతి పథకం కింద 53 లక్షల మందికి ఇవాళ 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ వస్తుంది. కాబట్టి అదేవిధంగా 45 లక్షల మందికి సిలిండర్లు ఇస్తున్నాం. అప్పుడు మేము చేయని ఏంది, దిలీప్ గారు చెప్పినప్పుడు ఆసరా పెన్షన్లు పెంచలేదు, తప్పకుండా పెంచబోతాం, మీ నోళ్ళకు తాళాలు వేపిస్తాం. అదేవిధంగా ఇంకేం చేయాలి, మేము మహిళల స్కూటీలు కూడా ఇస్తున్నాం, లెక్క కూడా కట్టినాం. మహిళల స్కూటీలు ఇస్తున్నాం. అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా వరుస క్రమంలో ఎవరు నెరవేర్చుకుంటూ మళ్ళొకసారి ప్రజల అధికారాన్ని గట్టబెడతారు. అప్పటిదాకా మీ పార్టీ ఉంటుందో ఉండదో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీరు దుబారా చేశారు, కానీ రేవంత్ రెడ్డి దుబారా చేయకుండా ఆర్థిక క్రమశిక్షణతో ముందు తీసుకుపోతుంది. నేను చెప్పిన లెక్కలు కాదు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది. ఇక మీ కాళేశ్వరం భాగవతం ఏం చేశారో మొత్తం తెలుసు. ఇలా బీజేపీ ఇందాక అన్నారు, మీరు కాంగ్రెస్ బీజేపీ ఒకటే. మనోజ్ గారు, ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇప్పుడు సిబిఐ విచారణకి కాళేశ్వరంని మీరు పెట్టడం జరిగింది, సిబిఐకి పంపించడం జరిగింది. ఇంతవరకు సిబిఐ ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడింది లేదు. అవినీతి జరిగిందని చెప్పిండ్రు, మళ్ళీ అక్కడ కూలిపోతుందని చెప్పిండ్రు మీరే, అండ్ ఇప్పుడు మళ్ళీ కూడా రిపేర్కి పోతుంది కూడా మీరే. మీరు ఏమాట నమ్మాలంటారు మరి? మేము కాంగ్రెస్ దే నమ్మండి, ఎందుకంటే మేము అబద్ధాలు చెప్పాం, అబద్ధాలతో రాజ్యమేళం. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ రిపోర్టు 53 మంది అధికారుల పైన చర్యలు తీసుకోమంది, 17 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోమంది. వీళ్ళ బినామీలు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నాడో హరిరామ్ 300 కోట్లు దొరికినాయి. నూనె శ్రీధర్ ఆయన దగ్గర ఒక 600 కోట్లు దొరికినాయి. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఏం చెప్పిందంటే లెక్కల్లో, ఈ పంపులు ఇవాళ మీరు 4 10 ఇంతలు ఎక్కువ వేశారు లెక్క, 1 2 ఇంతలు కాదు 10 ఇంతలు దాని
రూపాయి ఉంటే దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు అదనంగా వేసి ఇలా ప్రజల సొమ్మును మొత్తం కూడా ఇలా పార్టీ ఖాతాలో వేసుకున్నారు. కాబట్టి ఇలా స్పష్టంగా ఏం చెప్పిందంటే కాళేశ్వరం పైన విచారణ ఎందుకు జరపట్లేదు? ఆర్థిక నేరగాళ్ళ అడ్డా బీజేపీ పార్టీ. ఎవడైతే ఇట్లా కేసీఆర్ లాగా ఆర్థిక నేరాలు చేసి అదేవిధంగా సువేందు అధికారి ఏమైంది ముఖ్యమంత్రి అయింది, అదేవిధంగా శారదా కుంభకోణంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయింది పశ్చిమ బెంగాల్లో, హిమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి అయింది అక్కడ. కాబట్టి కేసీఆర్ ను కూడా బీజేపీలో కలవలేదు కదా, వాళ్ళు కూటమిగా ఏర్పడలేదు. వినండి, నేను ఒక మాట చెప్తున్నాను. 10 ఏళ్ల బీజేపీ పరిపాలనలో 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ఎన్నడన్నా సిబిఐ ఈడీలు కేసీఆర్ వంక చూసినాయండి? సోనియా మచ్చలేని సోనియా రాహుల్ గాంధీ పైన ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, చిదంబరాన్ని జైల్లో వేశారు, డీకే శివకుమార్ని జైల్లో పెట్టారు. మరి కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎం లెక్క మారింది అన్నటువంటి బీజేపీ, నడ్డా అన్నాడు, తర్వాత మోడీ అన్నాడు, అమిత్ షా అందరు అన్నారు అని కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే వీళ్ళ ఒప్పందం అప్పుడు రహస్య ఒప్పందం, అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎదగొద్దని వీళ్ళ రాజకీయ ఎత్తుగడ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ అదే కేసీఆర్ని అడ్డు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ కాళ్ళలో కట్టబెట్టి అందుకే కేసీఆర్ని అరెస్ట్ చేయడం. ఆ రోజు ఏమన్నారు, మేము మా విజిలెన్స్ సంస్థ ద్వారా లేకుంటే సిట్ ద్వారానో విచారణ జరుపుతాం, శిక్షిస్తామంటే మీ వల్ల కాదు, మాకు అప్పచెప్పడం మేము చూసుకుంటాం అని చెప్పి మరి కిషన్ రెడ్డి అన్నాడు, బండి సంజయ్ అన్నాడు, రామచంద్రరావు గారు అన్నాడు. మరి అదేం చెప్తాం, 9 నెలలు అయింది, ఇంతవరకు ఎందుకు ఫైల్ కదపట్లేదు? మళ్ళీ అదేమంటే ఏమంటారు మీరు, ఓన్లీ మేడిగడ్డ ఎందుకు అప్పచెప్పారంటారు. తలకాయ అన్నోడు ఎవడన్నా చెయ్యిరిగిన చోట కట్టుకుంటాం, ఈడ చెయ్యిరిగితే కట్టుకోంగా. కాబట్టి కొంచెం విచక్షణతో ఆలోచించాలంటే వాళ్ళు కాపాడుతున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. సీఎం రమేష్ కూడా ఏమన్నాడు, మేము అక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మాపై కేసులు పెట్టింది, నా కాళ్ళు పట్టుకున్నారు, విలీనకైనా పొత్తుకైనా సిద్ధం, మమ్మల్ని అమిత్ షా దగ్గర తీసుకుపోండి అన్నాడు అని ఆయన చెప్పడం లేదా విలేకరుల సమావేశంలో. కవిత గారే బహిరంగంగా అంటే, కవిత గారు నేను జైల్లో ఉంటే నా దగ్గరకు వచ్చి ఇద్దరు హరీష్ రావు కేటీఆర్లు వచ్చి మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం లేదంటే విలీనం చేసుకుందాం అని నాతో మాట్లాడితే నేను బాధపడ్డాను, నన్ను ఓదార్చకుండా అట్లా మాట్లాడితే బాధపడ్డాను. ఆ వనంలోనే రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నాడు, దాన్ని బలపరుస్తూ అవును మా ఓళ్ళు కేసీఆర్ ప్యాకేజీలు కమ్ముడు పోతారని చెప్పిండు. కాబట్టి ఎవరెవరు ఒకటి, నిన్నగాక మొన్న రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే మేము బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాం తప్పేంది అంటాడు. అంటే వాళ్ళు అంతర్గతంగా చీకటి ఒప్పందాల్లో ఉన్నారు భవిష్యత్తులో. కాబట్టి ఎన్ని చేసినా ఎన్ని పిల్లేరు గంతులు వేసినా ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆషామాష వ్యక్తి కాదు, ఒక లక్ష్యం ఉన్నటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు. అదే మానవత్ గారు మొన్న మోదీ గారిని ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు రాలేదంటారు? మరి ఎందుకు రాలేదు అడగట్లేదు, ఎందుకు అడగట్లేదండి? ప్రతిసారి సమాఖ్య వ్యవస్థలో ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళేశ్వరం ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఈ ఫార్ములా కేసు ఉంది, ఇన్ని కేసులు ఉండగా కూడా ఎందుకు ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళటంటే విచారణ సంస్థలు అంటే నేను ఒక అడ్వకేట్ గా నాకు అనుభవం ఉందమ్మా. మేము కూడా ముద్దాయిలుగా నిందితులుగా కూడా కోర్టులు తిరుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీలో పెట్టిన కేసులు ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. కోర్టు వ్యవస్థలు ఎట్లుంటాయంటే కేసీఆర్ లెక్క విచారణ, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే లాయరు, ఆయనే జడ్జి, ఆయనే పోలీస్ ఆఫీసరు, ఆయనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఆయన సుప్రీంకోర్టు జడ్జిలకు వీడియోలు పంపించాడు బీజేపీ వాళ్ళ ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తారని. ఆ విధంగా సాక్ష్యాలని తారుమారు చేసి ఆయనే న్యాయమూర్తిగా అవతారం ఎత్తి న్యాయమూర్తిలో సీడీలు పంపిస్తే అది చట్ట దుర్వినియోగం. కానీ రేవంత్ రెడ్డి గారు చిన్న పిటి కేసు అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో రేవంత్ రెడ్డి గారిని 250 రూపాయలు ఫైన్ వేసే కేసులో డ్రోన్ ఎగరేస్తే జనవాడ ఫామ్ హౌస్ పైన ఒక ఎంపీ పార్టీ అధ్యక్షుడు చూడకుండా ఆయన్ని కక్షపూరితంగా చెర్లపల్లి జైలుకు పంపించి చీకటి కొట్టంలో బంధించారు. అదే రేవంత్ రెడ్డి గారు అట్లా అనుకుంటే 3 నెలల్లోనే ఇలా తెలంగాణలో ఉన్న చెంచలగూడ, చెర్లపల్లి జిల్లా సబ్ జైలు కూడా సరిపోయే కావు, పక్క రాష్ట్రం ఎర్రవాడ తీహార్ జైలు కూడా బీఆర్ఎస్ నాయకులను పంపించాల్సి వచ్చేది. కాబట్టి ప్రభుత్వాధినేతలు ఓన్లీ అనుమతులు ఇస్తారు, విచారణ జరపాల్సింది పోలీసులు. సాక్ష్యాధారాలు అభియోగాలు బలమైనటువంటి అభియోగాలు నమోదు చేసి జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారు చర్యలు తీసుకుంటారు. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న విచారణలో భాగం. గాలి జనార్దన్ రెడ్డి కేసు చూడండి, కేసు ఎప్పుడో నమోదైంది, నమోదైన తర్వాత అభియోగాలు పోలీస్ అధికారులు నమోదు చేసి జడ్జి ముందు పెడితే జడ్జి గారు 7 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో ఇంకేముంది, ఏదో సర్వాసంగతి కక్షపూరితంగా వ్యవహరిద్దాం, శిక్ష పడకపోయినా పర్వాలేదు, ఏదో రకంగా కేసీఆర్ని కేటీఆర్ని జైల్లో పెడదామనంటే శిక్షలు పడవండి. కాబట్టి తప్పు చేసిన వ్యక్తులు, ప్రజల ఆస్తులు కాజేసిన వ్యక్తులకు శిక్ష పడాలి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా తప్పు చేయాలంటే వాళ్ళకి ఇట్లాంటి ఉదాహరణలు ఉండాలి. కాబట్టి చూడండి, త్వరలో మనం దీనిపైన కూడా డిబేట్ పెడతాం. రేపు జైలు పోయే జాబితాలో ఈ కేసులో తప్పకుండా అరెస్టులు అవుతారు, తప్పించుకోవడానికి ఏం లేదు. డిజిటల్ రూపంలో సాక్ష్యాలు ఉన్నాయి. మర్డర్ కేసులో ఐ విట్నెస్ సాక్ష్యం నేను చూడలేదని జడ్జి గారి ముందు చెప్తే
కేసు కొట్టేస్తాడు. కానీ డిజిటల్ రూపంలో, దస్త్రావేజుల రూపంలో, కాగితాల రూపంలో ఉన్న సాక్ష్యాలను కొట్టివేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు అడగండి, తర్వాత తొందర ఎందుకు? పద్ధతి ప్రకారం విచారణ సంస్థలు విచారణ జరిపితే ఆ రోజు కూడా డిబేట్ పెట్టుకోండి. తీసుకోవాలి. లైవ్ లో ఉన్నా మనోజ్ గారు ఒక్క నిమిషం, టీవీలో దిలీప్ గారు